ఈ ఇయాలైతే మనం మన కరీంనగర్ లో ఉన్న మిస్టర్ శాండ్విచ్ కి వచ్చినాం కాక ఇక దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరనే మన మ్యాక్ షాపింగ్ మాల్ పక్కనే ఉంటది. ఇక మన దగ్గర అయితే ఎక్కువ టేక్ అవే అవుతాయి కాక ఎందుకంటే కూర్చొనికి ఎక్కువ జాగనైతే ఉండదు. వీళ్ళు ఫోన్ లో షాప్ లోనే పెట్టుకున్నారు ఈ ఫుడ్ స్టాల్ అయితే. ఒకవేళ పార్టీ ఆర్డర్లు కూడా ఇస్తే ఇస్తారట. మన వాళ్ళ నెంబర్ కింద కామెంట్ సెక్షన్ అన్న డిస్క్రిప్షన్ అన్న పెడితే చూసుకోరు. ఇంకోటి కాక మన వాళ్ళ దగ్గర 10-15 రకాలు అయితే దొరికాయి. ఓన్లీ 4 అంటే 4 రకాలే దొరుకుతాయి కాక. ఇక ఏంటి అంటే వెజ్ శాండ్విచ్, వెజ్ ఫ్రాంకీ, చికెన్ ఫ్రాంకీ ఉన్న రోజ్ మిల్క్ అయితే దొరుకుతాయి కాకి 4 ఐటమ్స్ అయితే. ఇంకో ముఖ్య గమనిక కాకో ఇది ఎటువంటి పేడ్ ప్రమోషన్ కాదు. చిన్న అవుట్లెట్ ఇట్లా ఉండాలని మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటాం. ఇక మన పేజ్ నుంచి వేణులకు 15% ఇస్తారట. ఒకవేళ పార్టీ ఆర్డర్ తీసుకుంటే 30% డిస్కౌంట్ అయితే ఇస్తారట. ఇక మన దగ్గర రేట్ల విషయానికి అయితే వెజ్ శాండ్విచ్ ఉన్న వెజ్ ఫ్రాంకీ అయితే 70 రూపీస్, చికెన్ ఫ్రాంకీ ఉన్న రోజ్ మిల్క్ అయితే 120 రూపీస్ కాక. ఇక 4 ఐటమ్స్ లో ఆర్డర్ వైజ్ చెప్పాలంటే నాకు బాగా నచ్చింది రోజ్ మిల్క్, వెజ్ శాండ్విచ్. ఇక చికెన్ ఫ్రాంకీ కూడా యూనిక్ టేస్ట్ కాక మన షవర్మా లెక్క అయితే ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇక వెజ్ ఫ్రాంకీ అయితే నాకు పెద్దగా అనిపించలే కాక చిక్కుడుగా కూరల పరోటా అతుకొని తిన్నట్టే ఉంది. ఇంకోటి కాక రోజ్ మిల్క్ కూడా బాగా తిక్కుంటది, ముందే చెప్తున్నా కొంచెం లూజే ఉంటది. కాకపోతే రోజ్ మిల్క్ టేస్ట్ అయితే మస్తు ఉండే. రోజ్ మిల్క్ తాగుతుంది అవుతారట, పోర్లం కూడా పడతారు తాగు. ఎండాకాలం రిఫ్రెష్నెస్ కూడా ఉంటుంది రోజ్ మిల్క్ తాగడం వల్ల. ఇదైతే